ఎసెన్షియా ఫార్మాలో జరిగిన ప్రమాదంలో తీవ్రంగా గాయపడి అనకాపల్లి ఉషా ప్రైమ్ హాస్పిటల్స్ లో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను కేంద్ర సహాయక మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ పరామర్శించారు. చికిత్స పొందుతున్న వారి వద్దకు వెళ్లి ప్రమాదం జరిగిన తీరును అడిగి తెలుసుకున్నారు. ఆయన ఇలాంటి ప్రమాదాలు జరగడం చాలా దురదృష్టకరమని అన్నారు. ఈ ప్రమాదంలో 17 మంది చనిపోయిన కుటుంబాలకు సానుభూతి తెలియజేశారు. ప్రమాదం జరిగిన వెంటనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్పందించిన తీరుపై ప్రశంసలు కురిపించారు. ప్రభుత్వం బాధితులను అన్ని విధాలా ఆదుకుందని, చనిపోయిన కుటుంబాలకు ₹1 కోటి చొప్పున, తీవ్రంగా గాయపడిన వారికి 50 లక్షల చొప్పున, పాక్షికంగా గాయపడిన వారికి 25 లక్షల చొప్పున పారితోషికం ప్రకటించడమే కాకుండా ఆ మొత్తం సొమ్మును బాధితుల అకౌంట్స్ లో చేరేలాగా చూశారని అన్నారు. తర్వాత బాధాకరమైనప్పటికీ కూడా ఏదైతే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అన్ని వ్యాప్తంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు స్పందించిన విధానాన్ని మనందరూ కూడా అభినందించి తీరాలి అనేటువంటి విషయం. వెంటనే ప్రధానమంత్రి రిలీఫ్ ఫండ్ నుండి కొంత నగదు వారి ఖాతాల్లో కావడం, ముఖ్యమంత్రి గారు వెంటనే ఈ ప్రాంతం రావడం, అది పెద్ద ఎత్తున ఏదైతే నష్టపరిహారం చనిపోయినటువంటి కుటుంబాలకు, గాయపడిన వారి కుటుంబాలకు పర్మిషన్ అనేది ఒక పెద్ద రిలీఫ్గా, ఏదైతే దుర్ఘటనలో బాధితులైనటువంటి కుటుంబాలకు ఇమీడియట్గా సహాయం అందించడం అనేది ఆ సమయంలో అత్యవసరం కాబట్టి ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారు కూడా ఆ రకంగా స్పందించడం జరిగింది. దుర్ఘటన జరిగిన తర్వాత బాధాకరమైనప్పటికీ కూడా ఏదైతే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అన్ని వ్యాప్తంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు స్పందించిన విధానాన్ని మనందరూ కూడా అభినందించి తీరాలి అనేటువంటి విషయం.